లోకేష్‌ని చూసి చేతులెత్తి దండం పెట్టిందట ఆ రోజా. రోజా అయితే లోకేష్‌ని తిట్టని రోజంటూ ఉండదు. చంద్రబాబునైనా సరే తిట్టకుండా ఉంటదేమో గానీ, లోకేష్‌ని ఆయన చేసేటువంటి పాదయాత్రలు, స్పీచెస్ వాటి మీద ట్రోల్స్‌నైతే ఆమె అస్సలు ఆపదు. నిజంగా లోకేష్‌ని ఎంతగా బదనాం చేయాలో అన్ని రకాలుగా ఆమె టార్గెట్ చేస్తూ ఉంటుంది. సో, తాజాగా రోజా ఇప్పుడు లోకేష్‌కి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్‌లో ఆమె చూసి చేతులెత్తి దండం పెట్టారట. మొత్తానికి తనకి టికెట్ రాదు. అలాగే తనకి ఏ రకంగానూ అవకాశం లేదు అని బాగా ఫిక్స్ అయిపోయిందేమో తెలీదు గానీ, రోజా ఇప్పుడు సడెన్‌గా ఆయనకి మంచి సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు చూసి అందరూ అయితే షాక్ అయిపోతున్నారు. నమ్మలేకపోతున్నారంటే నమ్మండి. వీటికి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో, ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఖచ్చితంగా మంచి నిర్ణయాలైతే తీసుకోవాలని, లేదంటే ఏదైనా ఒక ఇబ్బందైతే ఏర్పడుతుందని చెప్తున్నారు. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా సంచలనంగా అయితే మారుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో, జూనియర్ ఎన్టీఆర్ మరి మిగతా వాళ్ళు సైతం తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని, తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని బహుశా రోజాకి తెలిసిపోయి ఉంటుంది. అందుకే లోకేష్‌కి కూడా గౌరవం ఇవ్వడం నేర్చుకుంది. లోకేష్ ఏమైనటువంటి సామాన్యమైన వ్యక్తా? ఎంతో గొప్పగా ఫారెన్‌లో చదువుకున్నారు. అంతకు మించి తెలివితేటలున్నాయి. కానీ మీలాంటి నోరేసుకుని పడిపోయేటువంటి కొంతమంది లీడర్ల మధ్య ఆయన మీకు పప్పుగాను, లేకపోతే ఇంకేదో రకంగాను కనిపిస్తారు. అంతకు మించి మీరు చేసేదేముంది? గొంతు చించుకొని అరవడం తప్ప అంటూ సో, మొత్తానికి మన రోజా గారి పైనైతే లోకేష్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. రోజా గారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు లోకేష్ ఫ్యాన్స్.